ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ, ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ లోకాలన్నీ సంచరించే దేవర్షి నారదుడి ముందు ఎవరో తెలుసా? నారద మహర్షి పూర్వజన్మలో జరిగిన ఆశ్చర్యకరమైన కథను వరాహ పురాణం ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వరాహ పురాణ పవిత్ర శ్రేణిలోకి మరోసారి స్వాగతం. గత అధ్యాయంలో సృష్టి క్రమం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో దేవర్షి నారదుని పూర్వజన్మ రహస్యం, ఆయన భక్తి, ఆయన మహిమ గురించి తెలుసుకుందాం. 3వ అధ్యాయం నారదుని పూర్వజన్మ గాథ. అంతటా ప్రియవతుడు, భగవానుడా దేవర్షి, మరొక జన్మలో నీవేమి ఆచరించావో చెప్పు, తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు, రాజేంద్ర, సావిత్రి మాట విని ఆ వేద సరస్సులో స్నానం చేసేసరికి నాకు వెంటనే 1000 జన్మల వృత్తాంతం గుర్తుకు వచ్చింది. ఒక జన్మను గురించి చెబుతాను విను. రాజా, అది మరొక కృతయుగం. అప్పుడు అవంతి అన్న నగరంలో పూర్వం నేను ఒక ఉత్తమ ద్విజునిగా పుట్టాను. నా పేరు సారస్వతుడు. వేదాంగాల అంతు చూశాను. నాకు వృత్యులు, పరివారము చాలామంది ఉండేవారు. ధాన్యం కూడా బాగా ఉండేది. ఉత్తమ జ్ఞానం కూడా ఉండేది. నేను ఏ కాలంలో ఇలా ఆలోచించాను? ఈ సుఖదుఖాలనే ద్వంద్వాలతో కూడిన సంసారంతో నాకు ఏమి పని? ఇదంతా నా కొడుకులకు అప్పగించి దీక్షభూని వేగంగా సారస్వత సరస్సుకు తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. ఇలా ఆలోచించి ఉచిత కర్మకాండాల ద్వారా కేశవుని, శ్రాద్ధాదుల ద్వారా పితరులను, యజ్ఞాల ద్వారా దేవతలను, పవిత్రాన్నదారులను ద్వారా ఇతర జనులను తృప్తిపరిచాను. అనంతరం తపస్సు చేయడానికి బయలుదేరి సారస్వత సరస్సు వద్దకు వెళ్ళాను. ఆ సారస్వత సరస్సే ఇప్పుడు నీకు చెప్పిన పుష్కర సరస్సు. అక్కడకు వెళ్ళి భక్తితో నారాయణ మంత్ర జపం చేసి ఉత్తమమైన బ్రహ్మపార స్తోత్రం పఠించి పురాణ పురుషుడు, మంగళకరుడు అయిన విష్ణుమూర్తిని ఆరాధించాను. అందువల్ల భగవానుడు నా పట్ల సంతోషించి ప్రత్యక్షమైనాడు అని చెప్పగా విని ప్రియవతుడు, సర్వశ్రేష్ఠ దేవర్షి, బ్రహ్మపార స్తోత్రం ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను. సుప్రసన్న బుద్ధితో అనుగ్రహించి వినిపించు అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. బ్రహ్మపార స్తోత్రం. నారద ఉవాచ. పరంపరాణమమృతం పురాణం పరం విష్ణుమనంతవీర్యం నమామి నిత్యం పురుషం పురాణం పరాయణం పరాగతం పరాణం పురాతనం త్వపత్రిమం పురాణం పరాపరం పారగముగ్రతేజసం గంభీరధియాం ప్రధానం నతోస్మి దేవం హరిమీషితారం పరాత్మరం చాపరమం ప్రధానం పరస్పదం శుద్ధపదం విశాలం పరాత్పరేశం పురుషం పురాణం నారాయణం స్తౌమి విశుద్ధభావః పురాపురం శూన్యమిదం ససస్య తదాస్తి తత్వాత్ పురుషః ప్రధానం జనే ప్రసిద్ధః శరణం మమాస్తు నారాయణో వీతమలః పురాణః పారం విష్ణుమపారరూపం పరాతనం నీతిమతాం ప్రధానం ధృతక్షమం శాంతిధరం శీతిశం శుభం సదా స్తౌమి మహానుభావం సహస్రమూర్ధానం నంతపాదమునంతబాహుం శశిసూర్యనేత్రం తమక్షరం క్షీరసముద్రనిధం నారాయణం స్తౌమ్యమమృతం పరేశం త్రివేదగమ్యం త్రినవైకమూర్తిం త్రిశిక్షసంస్థం త్రిహృతాంశభేదం త్రితత్వలక్ష్యం త్రియుగం త్రినేత్రం నమామి నారాయణమప్రమేయం కృతేసితం రక్తతనుం
తదా చ త్రేతాయుగే పీతతం పురాణం తదా హరిద్వాపరతః కలౌ చ కృష్ణే కృతాత్మనముదో నమామి ససర్జయో వక్రతమేవ విప్రాన్ భూజాంతరే క్షత్రమధోరుయుగ్మే విషయ పదాగ్రేషు తదైవ శూద్రాన్ నమామి తం విశ్వతనుం పురాణం పరాత్పరం పారం గతం ప్రమేయం యుధాంపతిం కార్యతవేయ కృష్ణాం గదాసి చర్మణ్య భృతోద్దపానిం నమామి నారాయణమప్రమేయం. అంటే భావం ఏంటంటే పరాత్పరుడు, అమృత స్వరూపుడు, సనాతనుడు, అవధి అయిన పరుడు, అనంతశక్తిశాలి, నిత్యుడు, పురాణ పురుషుడు, పరమాశ్రయుడు, సర్వోత్తముడు అయిన విష్ణునికి నమస్కారం. పురాతనుడు, సాటి లేనివాడు, పెద్దవాడు, శ్రేష్ఠుల కంటే కూడా శ్రేష్ఠుడు, పారం ముట్టినవాడు, ఉగ్రతేజస్వి, బహుగంభీర బుద్ధి, శాలుల్లో ప్రధానుడు, శాసకుడు అయిన శ్రీహరి దేవునికి వందనం. గొప్పవారి కంటే గొప్పవాడు, తనకంటే గొప్పవాడు లేనివాడు, ప్రధానుడు, ఇతరులకు ఆశ్రయమైన వాడు, పరిశుద్ధమైన విశాలమైన స్థానం కలవాడు, గొప్పవారి కంటే గొప్పవారికి శాసకుడు, పురాణ పురుషుడు అయిన నారాయణుని విశుద్ధమైన మనస్సుతో స్తుతిస్తున్నాను. ఈ శూన్యమైన విశ్వ శరీరాన్ని, ప్రకృతిని పూర్వం సృష్టించి తాను అందులో ఉన్నాను కనుక జనులలో పురుషుడని ప్రసిద్ధుడైనాను. అట్టి పురాణ పురుషుడు, నిర్మలుడు నారాయణుడు నాకు రక్షకుడు అగుగాక. ఆయన పరాత్పరుడు, సర్వవ్యాపకుడు, ఆయన రూపానికి అవధి లేదు. ఆయన పురాతనుడు, నీతిమంతుల్లో ముఖ్యుడు, క్షమాశాంతిధారి, ధరణీకాంతుడు, శుభస్వరూపుడు. అట్టి మహానుభావునికి సదా స్తుతిస్తున్నాను. ఆయన అనంత శీర్షుడు, అనంతపాదుడు, అనంతబాహుడు, సూర్యచంద్రులు ఆయన నేత్రాలు. ఆయన క్షరస్వరూపుడు, నాశరహితుడు, క్షీరసాగర శయనుడు, అమృత స్వరూపుడు, పరమేశ్వరుడు. అట్టి నారాయణుని స్తుతిస్తున్నాను. ఆయన ద్వాదశ రూపాలతోనూ ఒక పరబ్రహ్మ రూపంతోనూ విరాజిల్లుతూ ఉంటాడు. మూర్తిత్రయంలో కొలువై ఉంటాడు. మూడగ్నులుగాను విభక్తమై ఉంటాడు. మూడు తత్వాల్లోనూ కానవస్తాడు. త్రినేత్రుడు. అట్టి అప్రమేయ స్వరూపుడైన నారాయణునికి నమస్సు. కృతయుగంలో తెల్లని మేనితోనూ, త్రేతాయుగంలో ఎర్రని దేహంతోనూ, ద్వాపరయుగంలో పక్షని శరీరంతోనూ, కలియుగంలో నల్లని ఒడలితోనూ ఉండే పురాతనుడైన శ్రీహరికి అంజలిస్తున్నాను. తన ముఖం నుంచి విప్రులను, బాహువుల నుంచి క్షత్రియులను, ఊరువుల నుంచి వైశ్యులను, పాదాల నుంచి శూద్రులను సృష్టించిన విశ్వదేవునికి, పురాణ పురుషునికి దోయిలిస్తున్నాను. ఆయన పరాత్పరుడు, పారంగతుడు, యోధశ్రేష్ఠుడు, కార్యం కోసమే శ్రీకృష్ణుడైన వాడు కదా. ఖడ్గము, డాలు చేతులు దాల్చిన వాడు, అప్రమేయుడు. అట్టి శ్రీమన్నారాయణునికి నమస్కారము అని నేను చేసిన స్తోత్రానికి విష్ణు సంతోషించి నాతో మేఘ సమాన ధ్వనితో ఏదైనా వరం కోరుకో అని అనేక పర్యాయాలు పలికాడు. అప్పుడు నేను ఆయన దేహంలో లయం కావాలని కోరుకున్నాను. అది విన్న సనాతనుడు, విప్రుడా, ప్రకృతి అక్షయమైనది. బ్రహ్మ యొక్క యుగసహస్ర పర్యంతం ఈ శరీరంలోని నువ్వు ఉండి అతని వల్ల తిరిగి జన్మిస్తావు. అప్పుడు అతడు నారదుడు అని నీకు సార్థకమైన నామకరణం చేస్తాడు. నారములు అంటే నీరు, అది నీవు సదా పితరులకు ఇస్తావు కనుక నీకు నారదుడు అని పేరు వస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నేను కొంతకాలం తరువాత శరీరం విడిచి తపశ్శక్తి వల్ల బ్రహ్మతనువులో లీలమై తిరిగి జన్మించాను. బ్రహ్మదేవుడు అవ్యక్త జన్ముడు. తొలి రోజున 10 మంది బ్రహ్మ మానస పుత్రులతో పాటు నేను సృష్టించబడ్డాను. ప్రభు ధర్మాన్ని అనుసరించి దేవాది సర్వప్రాణుల సృష్టికి అదే ప్రారంభమైంది. పార్థివా, ఇదే నా ప్రాకృత జన్మ.
నీవడిగావని చెప్పాను. నేను నారాయణుని ధ్యానించి దేవత్వం పొందాను కనుక నీవు విష్ణుభక్తి పరాయణుడు కమ్ము రాజేంద్ర. అంతే అండి 3వ అధ్యాయము. ఇలాంటి వరాహ పురాణ అధ్యాయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.